మోడ్రన్ కపుల్ పార్ట్ 31. అక్కి వెళ్లే వైపే చూస్తూ ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది మహా. మార్నింగ్ గీతిక చెప్పిందంతా మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటుంది మహా. మహాకి కోపం వచ్చి సంధ్యాన్ని తిడుతుంటే గీతికాని రూమ్కి తీసుకువెళ్ళమంటాడు అక్కి. ఆ తర్వాత మహాని తన క్యాబిన్కి పంపించి గీతిక వస్తుంది. అప్పుడే అక్కి సంధ్య చేసిన తప్పుని తనకు అర్థమయ్యేలా చెప్పడం చూసి అదంతా మహాకి చెప్తుంది. అప్పటి నుండి ఒకసారి అక్కిని చూడాలి అని ఎదురు చూస్తుంది మహా. కానీ ఆఫీస్కి రాకపోవడం వల్ల కుదరదు. ఇప్పుడు అక్కితో మాట్లాడాక తన మీద ఇష్టం ఇంకొంచెం పెరుగుతుంది. తిన్న ప్లేట్స్ అన్నీ సర్ది రూమ్కి వెళ్తుంది. బామ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకోవడం గుర్తొచ్చి నవ్వుకుంటుంది మహా. అక్కి ఎప్పుడు రూమ్కి వస్తాడా అని చూస్తుంది. ఎంతసేపైనా లోపలికి రాకపోయేసరికి మహానే బయటకు వెళ్తుంది. అక్కి ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఉంటాడు. డిస్టర్బ్ చేయడం ఎందుకని మళ్ళీ రూమ్లోకి వెళ్తుంది మహా. అక్కి గురించిన ఆలోచనలు తన మనసుని కుదిపేస్తుంటే అక్కిని చూడాలి అనిపించి మళ్ళీ బయటకు వెళ్తుంది. అలా అటూ ఇటూ తిరుగుతుంటుంది మహా. ఫోన్ నోటిఫికేషన్ సౌండ్ వచ్చేసరికి చేతిలోకి తీసుకుని చూస్తుంది. మానస్ మెసేజ్. తను ఇప్పటిదాకా ఏం ఆలోచించిందో గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతుంది. చీచి, నా ఆలోచనలు అక్కి చుట్టూ తిరగడం ఏంటి? నా మనసులో మానస్ని ఉంచుకొని అక్కిని తలుచుకోవడం ఏంటి? నేను చాలా తప్పు చేస్తున్నాను. అక్కి ఆ అమ్మాయికి మంచి చెప్పాడు అని అతని గురించి ఆలోచించాను అంతే. అంతకు మించి నా మనసులో ఏ ఉద్దేశం లేదని తనని తను కంట్రోల్ చేసుకుంటుంది మహా. ఎంత తన మనసుని కంట్రోల్ చేసుకుందామన్నా అక్కి ఆలోచనలు విడవడం లేదు. ఎప్పుడు మానస్ నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తే ఎంతో ఆత్రంగా మాట్లాడే మహా ఈరోజు ఆ మెసేజ్ని కనీసం ఓపెన్ కూడా చేయదు. ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ సందిగ్ధంలో పడుతుంది మహా. నేనేంటి మానస్ గురించి ఆలోచించడం లేదు? ఈ అక్కి నా బుర్ర పాడు చేశాడు. మహా, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. అక్కి కృష్ణుడు, మానస్ రాముడు. మానస్ అంత మంచివాడు ఈ లోకంలోనే లేడు. అక్కి కనిపించిన అమ్మాయిలందరినీ ఫ్లర్ట్ చేస్తాడు. ఇలా మానస్ని అక్కిని కంపేర్ చేస్తూ నిద్రపోకుండా అటు ఇటు దొర్లుతుంది మహా. చాలాసేపైనా బెడ్రూమ్లో లైట్ వెలుగుతుంటే మహా కట్టేయడం మర్చిపోయిందనుకొని రూమ్ దగ్గరికి వస్తాడు అక్కి. మహా రకరకాల భంగిమల్లో నిద్రపోకుండా మెసులుతుంటే అక్కి చూపు తిప్పుకోలేకపోతున్నాడు తన సొంపుల నుండి. అమ్మో, ఈ రాక్షసి చూసిందంటే నన్ను చంపేస్తుంది, ఎందుకు వచ్చిన కోలా అనుకుంటూ వెళ్ళిపోతూ మళ్ళీ ఆగి మహాని స్కాన్ చేసి నవ్వుతూ వెళ్ళిపోతాడు అక్కి. ఎందుకో అక్కి తనని చూస్తున్నట్టు అనిపించి లేచి కూర్చుంటుంది మహా. మహా సడన్గా లేచేసరికి అక్కి టెన్షన్ పడతాడు. మహా ఏం అడక్క ముందే, ఏంటి ఇంకా నిద్రపోలేదా? లైట్ వేసి ఉంటే వచ్చాను అని చెప్తాడు. ఎక్కడ్రా బాబు, నీ ఆలోచనలతో చూస్తున్నా అంటూ అక్కిని ఆరాధనగా చూస్తుంది మహా. మహా చూపులో అంతులేని ప్రేమ కనిపిస్తుంది అక్కికి. మళ్ళీ అంతలోనే ఇలా అనుకుంటాడు, మహా నన్ను ఇష్టపడడం ఏంటి? తన మనసులో వేరే వాళ్ళు ఉంటే అనుకుని, ఏంటి మహా నిద్ర పట్టడం లేదా అంటాడు. ఆహా వస్తుంది అంటూ దుప్పటి కప్పుకొని పడుకుంటుంది మహా. లైట్ ఆఫ్ చేసి హాల్లో దివాన్లో పడుకుంటాడు అక్కి. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ రొటీన్. 3 days నుండి లారా రాకపోయేసరికి అక్కి హ్యాపీగా ఉంటాడు. ఈరోజు మళ్ళీ వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. మహాని విష్ చేసి డైరెక్ట్గా అక్కి దగ్గరకు వెళ్తుంది లారా. అందరి ముందు అంత చొరవగా వచ్చి కూర్చునేసరికి అక్కి టెన్షన్ పడతాడు, అందరూ ఏమనుకుంటారో అని. లారా, ఏంటిది? వెళ్ళు, ఇది ఆఫీస్, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అమెరికా వీధుల్లో మైమరిచి అమ్మాయిలకి ముద్దులు పెట్టినప్పుడు ఏమనుకోరా మహానుభావా అంది లారా అక్కిని. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఏం వేరు అక్కి? అప్పుడేదో బ్యాచులర్, ఇప్పుడు హస్బెండ్ అన్నట్టు మాట్లాడుతున్నావు అంది లారా. నిజంగానే అదే తల్లి అంటూ తల కొట్టుకుంటూ, సరే ఇప్పుడు నీకేం కావాలి అని అడుగుతాడు అక్కి. నీ టైం కావాలి అక్కి. నా లవ్ని నీకు చెప్పాక మనిద్దరం సరదాగా గడిపిందే లేదు. మనం చాలా మెమరీస్ తీసుకొని వెళ్ళాలి అమెరికా వెళ్ళేటప్పుడు, అదే నాకు కావాలి అంటుంది. ఓకే డన్, ఆఫీస్ అయ్యాక కలుద్దాం. నీకు ముద్దు పెట్టాలి అనిపిస్తుంది అక్కి అంటుంది లారా. కానీ అందరూ ఉన్నారు, నాకు పర్లే, నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావేమో అని వదిలేస్తున్నా, బాయ్ అంటూ వెళ్ళిపోతుంది.
ఆఫీస్ వర్క్ అయిపోయి అందరూ ఇంటికి వెళ్తుంటే లారా మాత్రం అక్కి ఎప్పుడు వెళ్తాడు అని వెయిట్ చేస్తుంది. అక్కి బయటకు రాగానే లారా అక్కి వెనుకగా వెళ్ళి హక్ చేసుకుంటుంది. అక్కి కోపంగా లారా మీద చెయ్యి ఎత్తుతాడు. లారాకి బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చేయకూడని తప్పు ఏం చేశాను అక్కి, నన్ను కొట్టాలి అనుకున్నావు అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది లారా. సారీ లారా, నేను కొంచెం స్ట్రెస్లో ఉండి అంటూ లారా వెనుక వెళ్తాడు అక్కి. లారా అక్కీని హక్ చేసుకుంది చూసిన మహా, ఛీ వీడు పెద్ద వెధవ, ఎవరినైనా ఈజీగా పడేస్తాడు, ఇలాంటి వాడినా నేను నైట్ తలుచుకుంది అని అక్కీని హేట్ చేస్తుంది మహా. లారాని బతిమలాడుతూ తన వెనకే వెళ్తాడు అక్కి. లారా ఐమ్ సారీ, ఈ ఒక్కసారికి క్షమించు అంటాడు. లేదక్కి, నువ్వు చాలా మారిపోయావు, చాలా అంటే చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు, నాకు నువ్వు వద్దు అక్కి అంటుంది. లారా సారీ అంటూ ఫోర్స్గా తనని హక్ చేసుకుంటాడు. ఎంత కాదన్నా అక్కి ఒకప్పుడు లారాని చాలా ఇష్టపడడం వలన తను ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాడు. లారా కూడా అక్కిని గట్టిగా పట్టుకుంటుంది. సారీ లారా, ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్దాం, నువ్వు ఎటు అంటే అటే వస్తాను అంటాడు. పబ్ అంటూ కళ్ళు తుడుచుకుంటుంది లారా. లారా అక్కి ఇద్దరు నైట్ 11 వరకు కూడా పబ్లో ఫుల్గా తాగి డ్యాన్స్ చేస్తుంటారు. నైట్ 12కి ఇంటికి వస్తాడు అక్కి. డోర్ తీసిన మహాకి అక్కి నుండి మందు వాసన గుప్పించి రావడంతో కోపంగా లోపలికి వెళ్తుంది. మహా నుండి అలాంటి రియాక్షన్ ముందే ఎక్స్పెక్ట్ చేయడం వలన పెద్దగా పట్టించుకోడు అక్కి. నెక్స్ట్ అక్కీని తెగ వేసేసుకుంటుంది తాగి వచ్చినందుకు. ఆ తిట్లన్నీ వింటున్న అక్కి ఈ రాక్షసి మారదు అని మహా కోపాన్ని భరిస్తూ ఉంటాడు. అక్కి మహా మళ్ళీ టామ్ అండ్ జెర్రీలా మారిపోతారు. మహా నుండి రిలాక్సేషన్గా ఉంటుందని లారా వచ్చినందుకు తన సాంగత్యంలో సేద తీరుతాడు అక్కి. ఆఫీస్ అయ్యాక డైలీ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. మహా మానస్ మళ్ళీ వాళ్ళ లవ్ని కంటిన్యూ చేస్తారు. ఒకరోజు నైట్ తెల్లారితే మానస్ బర్త్డే. మహాని నైటే వచ్చేయమంటాడు 12కు సెలబ్రేషన్ చేసుకోవాలి అని. మహా పార్టీ వేర్ డ్రెస్ వేసుకొని ఫుల్ మేకప్ వేసుకొని రెడీ అవుతుంది. అక్కి నేను ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నా, నైట్ ఇంటికి రాకపోవచ్చు అని చెప్పి మానస్ బుక్ చేసిన హోటల్కి బయలుదేరుతుంది మహా. మానస్ 5 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసి రూమ్ అంతా రోజ్ పెటల్స్ క్యాండిల్స్తో డెకరేట్ చేస్తాడు. మహా ఈరోజు మన ప్రేమని ఒక అడుగు ముందుకు వేయిద్దాం అనుకుంటున్నాను, ఈ సర్ప్రైజ్ నీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అంటూ ఆ రోజెస్ స్మెల్ పీలుస్తుంటాడు. మహా ఎప్పుడైతే పార్టీకి వెళ్ళిందో అక్కి వెంటనే లారాకి కాల్ చేసి వైన్ అండ్ ఇంకోటి పట్టుకొని రమ్మని కాల్ చేస్తాడు. యూ నాటీ అంటూ లారా సిగ్గుపడుతుంది. మెడికల్ షాప్కి వెళ్ళి అక్కి చెప్పింది కొనుక్కొని బీర్స్ తీసుకొని అక్కి ఫ్లాట్కి బయలుదేరుతుంది లారా. మహా రాక కోసం మానస్ ఎంతగానో ఎదురు చూస్తుంటాడు. మహా రాగానే డోర్ తెరిచి సర్ప్రైజ్, ఎలా ఉంది మహా అంటూ అడుగుతాడు. మహా నవ్వుతూ చాలా బాగా డెకరేట్ చేశారు మానస్ అంటుంది. లారా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే తన చేతిలో ఉన్నవి పక్కన పెట్టి లారాని సోఫా మీదకు నెట్టి తన మీదకు ఒరుగుతాడు అక్కి. రూమ్ డెకరేషన్ అంతా చూసి సర్ప్రైజ్ అవుతుంది మహా. మానస్ నువ్వేనా ఈ రూమ్ అంతా ఇలా చేయించావు అంది. అవును మహా, నీకు నచ్చిందా అన్నాడు మానస్. చాలా బాగుంది, ఈరోజు ఇంకా ఇంకా బాగుంటుంది మహా, మన లైఫ్లో మర్చిపోలేని డేగా మారుస్తాను అంటాడు. మానస్ మాటలు కొంచెం విచిత్రంగా అనిపించినా ఏం సర్ప్రైజ్గా డేని ప్లాన్ చేశాడో అనే ఎక్సైట్మెంట్లో ఉంటుంది మహా. మహా నువ్వు ఈ శారీలో చాలా బాగున్నావు అంటాడు. నీకోసమే కట్టుకున్న మానస్, ఎలా ఉన్నావంటే దేవకన్యలా, నా కోసమే ఆకాశం నుండి దిగివచ్చిన తారలా అంటాడు మానస్. కొంచెం ఎక్కువ పొగడేస్తున్నావు అంది మహా. నీ అందం ముందు ఈ పొగడ్తలు ఎంత మహా. ఓహో, ఇంకొంచెం ఉంటే నా మీద కవిత్వాలు కూడా రాసేస్తావేమో మానస్. అంత లేదు, కవిత్వం రాసి ఈ అందాన్ని తక్కువ చేయలేను, అందుకని ఒక కథనే రాస్తాను అంటాడు. ఇంకా చాలు నాయనా, ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు. మహా చేయి పట్టుకొని తన మీదకు లాక్కుంటాడు మానస్. మానస్ గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పు అంటుంది మహా. నా మాటలే కొత్తగా ఉన్నాయా, నేను కాదా అంటాడు. నువ్వు కూడా కొత్తగానే ఉన్నావు, ఎందుకంటే బర్త్డే బాయ్ కదా అంటూ బుగ్గలు లాగుతుంది మహా. మానస్ నవ్వుతూ మహా ముంగురులను సర్దుతాడు. మహాకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మహామొహంలో తేడా కనిపిస్తుంటే ఏమైందని అడుగుతాడు. ఏం లేదని
కంగారుగా చెప్తుంది మహా. మరేంటి ఈ కంగారు? మానస్ అదంతా వదిలే, ఇంకో 10 మినిట్స్లో 12 అవుతుంది, కేక్ అవన్నీ సెట్ చేస్తాను అంటూ మానస్ మీద ఉన్న చేతులు అన్నీ తీసేస్తుంది. మహా ప్లీజ్ కొంచెం సేపు మాట్లాడు అంటున్నా మానస్ని వదిలించుకొని టీపై మీద కేక్ పెడుతుంది. కొన్ని రోజ్ పెటల్స్ తీసి కేక్ చుట్టూ డెకరేట్ చేస్తుంది. మహా చేసే పనులకి అసహనంగా ఫీల్ అవుతాడు మానస్. కానీ దేనికైనా టైం రావాలి అని సైలెంట్గా అవుతాడు. మానస్ హర్ట్ అయ్యాడని మహాకి తెలుస్తుంది. అయినా సరే అతన్ని ఓదార్చే పని చేయదు మహా. ఆలోచనలో పడుతుంది. మానస్ డల్గా ఉంటే చూడలేని నేను ఈరోజు కనీసం అతని దగ్గరకు కూడా వెళ్ళలేకపోతున్నా. కానీ ఎందుకు నాకేం అర్థం అవడం లేదు. నో మహా, ఇలా ఉంటే మానస్ హర్ట్ అవుతాడు అనుకుంటూ బర్త్డే బాయ్ అంటూ అతని పక్కన కూర్చుంటుంది. ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? మొహం చిట్లించి పార్టీ మూడ్ పాడు చేద్దాం అనుకుంటున్నావా అంటూ బుగ్గలు లాగుతుంది మహా మానస్వి. మహా నార్మల్ అవ్వడంతో మానస్ కూడా నవ్వుతాడు. 12 అవ్వగానే కమాన్ కమాన్ టైం అయింది, కేక్ కట్ చేద్ది కానీ అంటూ మానస్ని కేక్ దగ్గరికి తీసుకువెళ్తుంది. హ్యాపీ బర్త్డే బేబీ అంటూ హక్ చేసుకుంటుంది మహా. మానస్ మహా బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ అంటాడు. లారా రాగానే తన చేతిలో ఉన్నవి పక్కన పడేసి లారాని సోఫా మీదకి తోసి తనని ఆక్రమిస్తాడు. లారా అక్కీ చేస్తున్న చిలిపి పనులకి తట్టుకోలేక తోసేస్తుంది. ఏంటి లారా అని డిసప్పాయింట్ అవుతాడు అక్కీ. లారా తెచ్చిన కవర్స్ చేతిలోకి తీసుకొని అక్కీ చేతిలో ప్యాకెట్ పెట్టి యూజ్ దిస్ అక్కీ అంటుంది. లారా ఇంటెన్షన్ అర్థమయ్యి నవ్వుతాడు అక్కీ. అక్కీ బీర్ బాటిల్స్ని వేస్ట్ చేస్తావా? కమాన్ మంచికి ఏమైనా ఉంటే తీసుకురా అంది లారా. చిప్స్ ఉన్నాయేమో చూస్తాను అంటూ కిచెన్లో అంతా వెతుకుతూ చిరాకుగా మొత్తం పడేస్తాడు అక్కీ. ఎప్పటికో చిప్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి. రూమ్ అంత చిరాకుగా ఉన్నా పట్టించుకోకుండా లారా కోసం వస్తాడు. లారా చిప్స్ ఉన్నాయంటూ తన చేతికి ఇస్తాడు అక్కీ. బీర్ సీసా ఓపెన్ చేసి ఇద్దరు చీర్స్ కొట్టుకొని తాగుతారు. ఓన్లీ టీ షర్ట్ మాత్రమే టాప్గా ధరించిన లారా అందం కనువిందు చేస్తుంటే అక్కీ తన కంట్రోల్ కోల్పోతున్నాడు. లారా మీద చెయ్యి వేసి నిమురుతూ ఉంటాడు. అక్కీ ఒళ్ళో కూర్చొని అటు ఇటు కాలు వేసి మెడ చుట్టూ చేతులు వేస్తుంది లారా. అక్కీ లారా మెడ మీద ముద్దు పెట్టడం ముద్దులతో ముంచెత్తుతాడు. లారా కూడా అక్కీకి సహకరిస్తూ ఉంటుంది. లారాని రబ్ చేస్తూ ఇంకా దగ్గరకు లాక్కుంటాడు అక్కీ. అక్కీ అంటూ బైట్ చేస్తుంది అతని మెడ మీద. ఇంకా కంట్రోల్ అవ్వక లారాని అమాంతం చేతుల్లోకి తీసుకొని బెడ్రూమ్ లోపలికి తీసుకొని వెళ్తాడు. లారాని బెడ్ మీద పడుకోబెట్టి తన షర్ట్ విప్పేసి ఇద్దరికి దుప్పటి కప్పుతాడు అక్కీ. మానస్ కేక్ కట్ చేస్తుంటే హ్యాపీ బర్త్డే బేబీ అంటూ అరుస్తుంది మహా. పీస్ తీసుకొని మానస్కి తినిపిస్తుంది. మానస్ కూడా మహాకి తినిపించి బుగ్గ మీద అంటిస్తాడు. మానస్ అంటూ గారాలు పోతుంది మహా. మహా ప్లీజ్ అంటూ బుగ్గలు రెండు పట్టుకుని లిక్ చేయడానికి ముందుకు వస్తాడు. మహా షివర్ అవుతూ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వస్తుంటే మహా వెంటనే తన చీర కొంగుతో తుడుచుకుంటుంది కేక్ పీస్ని. మానస్ డిసప్పాయింట్ అవుతాడు. ఇద్దరూ కేక్ తింటూ కబుర్లు చెప్పుకుంటారు. మహా నీకోసం ఇంత సర్ప్రైజ్ దేనికి చేస్తానో తెలుసా అంటూ ముందుకు వస్తాడు మానస్. మహా వెనక్కి జరుగుతుంది. ఈ నైట్ అంతా మంచిగా జరిగి మనకు ఒక మెమరీగా మారబోతుంది మహా అంటూ తన పెదవుల దగ్గరికి వస్తాడు మానస్. మహాకి అర్థమవుతుంది ఈరోజు మానస్ తనలో కలుపుకోవాలి అనుకుంటున్నాడని. మానస్ దగ్గరికి వస్తున్నా కొద్దీ ఆలోచనలు వేగంగా పరిగెత్తుకొస్తున్నాయి మహాకి. అతను పక్కన ఉన్న అతని ప్రెసెన్స్ తనకి నచ్చడం లేదు. ఆ విషయం చెప్తే ఎక్కడ బాధపడతాడో అని సైలెంట్గా ఉంటుంది. మానస్ దగ్గరవుతున్న కొద్దీ తను చేసేది తప్పు అని అర్థమవుతుంది. ఒక్కసారే మైండ్లో అన్నీ ఫ్లాష్ అవుతాయి మహాకి. నేను ఈరోజు మానస్తో ఇలా చేస్తే సంధ్యకి నాకు తేడా ఉండదు. ఆమె తన భర్తకి తెలియకుండా చేసింది. నేను తెలిసి చేస్తున్నాను. తెలిసి చేసినా తెలియక చేసినా నేను చేసేది మాత్రం తప్పే. ఒక పెళ్ళైన అమ్మాయి భర్తని వదిలి ఇలా వేరే వాడితో రూమ్లో ఉండడం తప్పు. మళ్ళీ ఇలాంటి పని చేయడం ఇంకా పెద్ద తప్పు. అక్కీ నా భర్త. నేను ఎంత తనని భర్తగా అంగీకరించకపోయినా నేను చేసేది మాత్రం పెద్ద తప్పే. అక్కీ ఏ రోజు నన్ను తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరికి ఇష్టం లేకుండా పెళ్ళి అవ్వచ్చు, కానీ ఎంత మంచివాడైనా సరే భర్త ఉండగా ప్రేమికుడితో మాట్లాడితే ఎవరూ ఒప్పుకోరు. నన్ను ఏనాడు ఒక్క మాట కూడా అనలేదు అక్కీ.
నేను తిడితే పడ్డాడు, నన్ను ఎప్పుడు వేలెత్తి చూపించలేదు, నా క్యారెక్టర్ని జడ్జ్ చేయలేదు. మగాళ్ళు తన వెనక తప్పులు ఉన్నా, అమ్మాయిల్ని వేధించే మనుషులు ఉన్న ఈ సమాజంలో ఒక్క మాట కూడా అనని మంచి వ్యక్తి అక్కి. నేను చాలా తప్పు చేస్తున్నాను. ఇప్పటికే నా గురించి అక్కీకి అన్నీ తెలుసు. ఈ విషయం తెలిస్తే ఇంకేం లేదు. అసలు మానస్ని నా వాడిగా ఫీల్ అవ్వడం లేదు నేను ఈ తప్పు చేయను అంటూ పెద్దగా అరుస్తూ మానస్ని తోసేస్తుంది మహా. ఏమైంది మహా అని కంగారుగా అడుగుతాడు మానస్. ఏం లేదు, నాకు ఇష్టం లేదు, నాకు పెళ్ళైంది, ఇలా పరాయి వాడితో నో అంటూ మానస్ని తోసేసి తన బ్యాగ్ తీసుకొని బయటకు వస్తుంది మహా. మహా మహా అని పిలుస్తూ తన వెనకే వస్తున్న మానస్ని పట్టించుకోకుండా ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది. హోటల్ బయటకు వచ్చి చూస్తుంది. రాత్రి సమయం అవ్వడం వల్ల ఒక్క వెహికల్ కూడా తిరగడం లేదు. దూరంగా ఒక ట్యాక్సీ కనిపిస్తే అతన్ని బతిమిలాడి తన ఫ్లాట్ దగ్గర దింపమంటుంది మహా. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మై స్టోరీ కంటిన్యూస్. చాలా లేట్గా ఇచ్చాను కదా ఈరోజు అప్డేట్. నేను ఇద్దాం అనుకుంటున్నా మార్నింగ్ నుంచి వాయిస్ ఓవర్, కానీ కుదరడమే లేదు. మహా ఇన్ని రోజులకి రియలైజ్ అయిందండి తను తప్పు చేస్తున్నానని. ఇప్పుడు మహా అక్కి లారాని అలా చూస్తే తట్టుకోగలదంటారా? అక్కి ఏం సమాధానం చెప్తాడు మహాకి అలా వాళ్ళిద్దరిని పట్టుకుంటే? మానస్ని మధ్యలో వదిలి వెళ్ళినా అతని రియాక్షన్ ఎలా ఉంటుందంటారు? చూడండి, చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. ఒక్కళ్ళలో మార్పు వచ్చేసరికి ఏమవుతుంది, ఏమంటారు? అండ్ ఇప్పటివరకు మీరు ఈ స్టోరీ గురించి ఒపీనియన్స్ ఏమి షేర్ చేసినట్టు అనిపించలేదు. మీరు చదివే వాళ్ళు ఉన్నారు కదా, చదివిన కొంతమందినైనా సరే మీ ఒపీనియన్ ఏంటో స్టోరీ మీద నాకు కొంచెం తెలియజేస్తే నేను ఎంతవరకు ఈ స్టోరీ అనేది మీకు రీచ్ అవుతుంది అనేది నేను గెస్ అంటే ఒక క్యాలిక్యులేట్ చేసుకుంటాను. నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది నేను తెలుసుకుంటాను. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మై స్టోరీ కంటిన్యూస్. రేపు అయితే 2 అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను. అసలు ఇవాళే ఇవ్వాలనుకున్నాను. ఎడిటింగ్ కూడా అయింది, బట్ వాయిస్ ఓవరే ఆగింది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ వెంటనే 2 అప్డేట్స్ ఇచ్చినా మీరు వినాలంటే కష్టం కదా. సో రేపు 2 అప్డేట్స్ ఇస్తాను. ఈ రోజుకైతే ఈ అప్డేట్ ఎగ్జిస్ట్ అయిపోయింది. బై బాయ్, లవ్ యూ.